Hi, I'm Dr. Murali Krishna, consultant pediatric surgeon and pediatric urologist at Shravani Multispecialty Hospital. ఈరోజు మనము న్యూరోటిక్ డిఫెక్ట్స్ అనేటువంటి చూస్తాం. ఇవి న్యూరోటిక్ డిఫెక్ట్స్ అంటే ఆ చిన్నపిల్లల వెన్నుపూస దగ్గర ఫామ్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్. దీంట్లో మనకు స్పైనా బైఫిడా అకల్టా కానీ స్పైనా బైఫిడా అపర్టా కానీ చూస్తాం అనమాట. ఈ క్లాసిఫికేషన్ అనేది చూడడం ద్వారా ఏమవుతుందంటే మనకి దేనికి గుడ్ ప్రోగ్నోసిస్ ఉందనేది మనం చూసుకోగలుగుతాం. ఇక్కడైతే స్పైనా బైఫిడా అకల్టా ఉంటుందో దే హ్యావ్ ఎ గుడ్ ప్రోగ్నోసిస్ ఉంటుంది అపర్టా కన్నా. ఇవి మనం క్లాసిఫై చేసుకుని పుట్టిన పిల్లలు సక్సెస్ఫుల్ ఆపరేట్ చేసుకోవడం ద్వారా మనకి యాజ్ ఎర్లీ యాజ్ డయాగ్నోసిస్ అండ్ యాజ్ ఎర్లీ యాజ్ సర్జరీ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన ఫ్యూచర్ లో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ న్యూజెనిక్ బ్లాడర్ న్యూజెనిక్ బౌవల్ ఇట్లాంటి కండిషన్స్ మనము అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్పైనా బైఫిడా అపర్టర్ లో మాత్రము కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మధ్యలో నీరు కూడా చేరే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఫస్ట్ మనము విపి షంట్ వేసుకోవడము, దాని తర్వాత ఈ అయితే శాక్ ఉన్నాయో వాటిని రిపేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనము మిగతా ఫర్దర్ గా మనకి హైడ్రోకెఫస్ ని కాకుండా మనకి బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోగలుగుతాం. వీటిని మనం త్వరగా చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ లెగ్స్ కి ఒక నర్వ్ డెఫిషియన్సీస్ ని ఆపుకోవడం కానీ లేదంటే బోల్ బ్లాడర్ ని మనం అవాయిడ్ చేసుకోగలం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. మనం వీటిని డిలే చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ నర్వ్స్ ఏదైతే ఉంటుందో వాటి మీద ప్రెషర్ పడడం ద్వారా మనకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆల్రెడీ బై డ్యూరింగ్ గెస్టేషన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డ్యామేజ్ అయి ఉంటే వాటి రికవరీ అనేది మనం చేసుకోవడం సాధ్యం కాదు. కానీ ఫర్దర్ డ్యామేజ్ మాత్రం మనం అవాయిడ్ చేసుకోవాలని సర్జరీ ద్వారా.